గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం భీష్మ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ ప్రాతకాలంలో సంధ్యను ఉపాసించి వచ్చారు. ఆకాశంలో మేఘం లేకుండా వాన, దాని వెంట గాలి సాగి వచ్చాయి. ఒక్కసారి అంధకారం వ్యాపించింది. పూర్వదిశలో ఒక ఉల్క సూర్యమండలాన్ని ఢీకొని చల్లా చెదరై పడింది. అంతలో సూర్యకాంతి క్షీణించింది. అన్ని దిక్కుల నుండి పిడుగులు ధ్వనులు వ్యాపించాయి అంటుండగా ధృతరాష్ట్రుడు, సంజయ, ఆ సుప్రభేద వేళ మన సేనలు ఆనందంగా ఉన్నాయా? వారి సైనికుల ముఖాల్లో ఆనందం, ఉత్సాహం గోచరించిందా అని అడిగాడు. మహారాజా, మన సేన దైత్యసేనా సమూహంలా ఉంటే వారి బలం దేవసేనలా ఉంది. వారికంటే మనది సంఖ్యలో చాలా పెద్దది. మన సేనా సాగరాన్ని చూసిన ధర్మరాజు, అర్జున, పితామహుల రక్షణలో అసంఖ్యాక బలంతో వచ్చే ప్రతిపక్షాన్ని మనం ఎదుర్కోగలమా అనడంతో అర్జునుడు, ధర్మనందన, ఇదివరలో ఒకనాడు అసురులు అసంఖ్యాక బలంతో దేవతలను ఢీకొన వచ్చినప్పుడు దేవేంద్రుడు భయభీతుడై చతుర్ముఖ ప్రజాపతి శరణు వేడగా ఆయన, దేవేంద్ర, బల, వీర్య, పరాక్రమ సంఖ్యా బలాలు విజయ కారణాలు కావు. ధర్మం, సత్యం, ఉత్సాహం ఇవి విజయ సాధనకు ఆవశ్యాలు అన్నాడు. వాటితోనే ఆసురీ శక్తిని అమరేంద్రుడు జయించాడు. మరొక్క విషయం ఉంది. అనంతగుణ సమన్వితుడు వాసుదేవుడు. ఆయన వెంట విజయలక్ష్మి ఉంటుంది. ఆయన మనకు అండగా ఉంటాడు, అది చాలు అన్నాడు. మహారాజా, గాంధీవం ధరించి అక్షయతూనీరాలతో వచ్చిన అర్జునుడు సజ్జిత రథం అధిరోహించాడు. నవ్వు రాజిల్లడి మోముతో దేవకీనందనుడు గుర్రాలను అదుపులో ఉంచడానికి కళ్ళాలు బిగించాడు. మన పక్షంలో భీష్ముల వారు, వారి పక్షంలో భీమసేనుడు సేనాముఖంలో నిలిచారని చెప్పాను కదా. ఆ సమయంలో వాసుదేవుడు అర్జునుడితో, కిరీటి, శత్రు సంహార కాంక్షతో ఉన్న నువ్వు ఒక్కసారి ఆ పరాశక్తిని ధ్యానించు. ఆ ఆదిశక్తి విజయరూపిణి అనగానే అర్జునుడు అర్ధనిమీలిత నేత్రుడై, నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూ కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే స్వాహాకారః స్వధా చైవ కళాకాష్టా సరస్వతి సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే స్తుతాపి సిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే అని ఆ దుర్గాదేవిని స్తుతించాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఉభయపక్షాలు యుద్ధసన్నద్ధమై నిలిచాయి. అప్పుడు సుయోధనుడు ద్రోణాచార్యులను సమీపించి, ఆచార్య, పాండవసేన మీ శిష్యుడైన దృష్టద్యుమ్ని నాయకత్వంలో నిర్భయంగా నిలిచింది. భీమార్జునులతో సములైన విరాట, ద్రుపద, చేకితాన, దృష్టకేతు, శైబ్య, కుంతిభోజులు, యుధామన్యువు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు మహారథికులే. ఇక మనం సేనలో మీరు, పితామహులు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవసుడు ఉన్నారు. మీరంతా నా కోసం ప్రాణమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వారైతే మనమందరం ఇప్పుడు భీష్ముల వారిని సంరక్షించుకోవాలి అని అంటుండగా భీష్ములు వారు శంఖం పూరించారు. అంతతో మన యోధులందరూ శంఖ భేరీధ్వానాలు ఆరంభించారు. తెల్లని గుర్రాలను పూర్చిన రథం మీద వచ్చే కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలను పూరించారు. భీమసేనుడు పౌంఢ శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకాలను పూరించారు. అంతటితో వారి పక్షాన గల యోధులందరి శంఖధ్వానాలు మిన్నుముట్టాయి. అప్పుడు అర్జునుడు, మాధవ, మన రథాన్ని ఉభయ సేనా మధ్యంలో నిలుపు. ఒక్కసారి శత్రుసేనలో ఎవరెవరున్నారో చూస్తాను అన్నాడు. ఎదురుగా పితృసములు, పితామహులు, ఆచార్యులు, మేనమామలు, సోదరులు, పుత్రతుల్యులు, పౌత్రులు, స్నేహితులు కనిపించడంతో అర్జునుని కన్నుల నీరు తిరిగింది. కృష్ణ, వీరిని చూస్తుంటే నా శరీరం గగుర్పాటుతో కంపిస్తోంది. నాలుగు పెడుచు కడుతోంది. మనస్సు వికలమవుతోంది. గాంధీవం చెయ్యి జారుతోంది.
బంధు సోదర సుహృజ్జనాన్ని సంహరించి విజయం పొంది రాజ్యభోగాన్ని అనుభవించాలని అనిపించడం లేదు. పితామహులు, ఆచార్యులు, సోదరులు, స్నేహితులు వీరితో నా యుద్ధం నా మనస్సు అంగీకరించడమే లేదు. నేను గాంధీవం సంధించను. వారే నన్ను సంహరిస్తే నిశ్చింతగా ప్రాణాలు విడుస్తాను అని ధనుర్బాణాలు వదిలి రథం మీద కూలబడ్డాడు. అప్పుడు వాసుదేవుడు, పార్థ, ఈ సమయంలో నీ మనస్సును ఈ కష్మల భావాలు ఎలా ఆవరించాయి? అపకీర్తికరము, అనార్యులకు కలగవలసింది. నీ వంటివాడికి ఈ ఊహ కూడా రాకూడదు. పౌరుషవంతుల ఛాయలోకి రాకూడని క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి నిలబడు, లే అనగా అర్జునుడు, కృష్ణ, ఆచార్యులను పితామహులను సంహరించి ఈ నెత్తురుగూడు తినడం కంటే భిక్షాటనం మేలనిపిస్తోంది. ఇప్పుడు నాకు ధర్మమేదో అధర్మమేదో తెలియడం లేదు. గురువుగా కర్తవ్యాన్ని ఉపదేశించు అన్నాడు. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ.